అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కోస్తాలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిన్న ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డంతో ఈ 2 జిల్లాల్లో కలిపి 5గురు మరణించారు. అటు భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు శబరి, సీలేరు, మంజీరా, ప్రవర, ఇంద్రావతి పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. తెలంగాణలో ఇవాటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. నిన్న హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వానలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా పలు చోట్ల ముసురు పడింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా చెరువులు, వాగులు పొంగిపొర్లాయి.